శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. యాజ్ ఏ రిటైర్డ్ ఆఫీసర్గా చెప్పండి సార్ ఒకటి. ఇప్పుడు అంటే నమాజ్ మనకి రోజుకి ఇన్నిసార్లు వినిపిస్తూనే ఉంటుంది. సండే వస్తే మార్నింగ్ ఈవినింగ్ మైక్స్ వినిపిస్తూనే ఉంటాయి. అసలు ఒక్కొక్కసారి అయితే 3 hours 4 hours కూడా నైట్ టైమ్స్ మిడ్ నైట్స్లో కూడా ఇప్పుడు పెడుతున్నారు. కానీ హిందువులకు మాత్రమే ఒక గణేషుడిని పెట్టుకోవాలన్నా ఇంకేదన్నా ఉత్సవం చేసుకోవాలన్నా పర్మిషన్లు వీటికి ఉండాలి. వీటికి ఏం అవసరం లేదా మరి? ఇప్పుడు దుడ్డు నోడితే గొడ్డు అనే ఒక సామెత ఉంది. అంటే బలం ఎవడుకుందో వాడిది. మన హిందువులు మీరు ఒక మతపరమైన సమస్య, మనకు దేవాలయం మీద ఏదైనా ఆక్రమణ జరిగిందో లేకపోతే ఇంకో ఏదైనా మతపరమైన సమస్య వచ్చింది అనుకోండి, అది తెలిసి ఎంతమంది రోడ్డు మీదకి వచ్చి ఆ విషయం గురించి మాట్లాడగలరు, నిలబడగలరు చెప్పండి? ఎవడు రాడు. అదే మీరు ఒక చిన్న ఇది ఇస్లాం ఇది జరిగింది అని అంటే ముస్లింలు ఒక మీకు 10 నిమిషాల్లో కనీసం 100 మంది అని వస్తారు. క్రైస్తవులు కూడా అదే. సో అంటే మనకి రాజకీయంగా అంటే హిందువులు అందరూ వస్తారు. బీజేపీ పిలిచింది అనుకోండి అందరూ వస్తారు. కాంగ్రెస్ పిలిస్తే వచ్చేవాళ్ళు వస్తారు. ఆయా పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా వస్తారు. కానీ మతపరమైన జరిగింది, గుడి మీద ఏమన్నా ఆక్రమణ జరుగుతుందని అయ్యవారు మీరు చెప్తే వచ్చి ఒక్కడు రాడు. సో కాబట్టి ఏంటంటే మనకి ఆ అవగాహన లేదు. అదొకటి. ఇది ఒకటి సామాజిక సమస్య. రెండోది మీరు ఇది మసీద్ అజాన్ అని అన్నారు కదా, అది 5 times రోజుకి 5 సార్లు నమాజ్ చేయాలి అనేది ఖురాన్లో వాళ్ళకి అది ఒక ఇస్లామిక్ ప్రిన్సిపల్. కానీ అజాన్ మైకులు పెట్టి చేయాలి అని ఎక్కడా లేదు. ఎందుకంటే మీ సౌదీ అరేబియాలోనే వాళ్ళు బ్యాన్ చేశారు మైకులు. కానీ ఇక్కడ ఏంటంటే దే వాంట్ టు షో దేర్ డామినేషన్. మేము వీఆర్ ఇన్ కంట్రోల్, మేము ఇది డామినేషన్ అని చెప్పింది. అట్లాగే మీరు యూరోపియన్ దేశాలకి ఎక్కడైనా క్రైస్తవ దేశాలకు వెళ్ళండి, ఎక్కడ ఎవడు ఈ మాస్లో బయటి మైకులు కానీ ఏం వినిపించవు. ఇక్కడ ఎందుకంటే మేము డామినేషన్ అని చూపించడం కోసం అని క్రైస్తవులు ముస్లింలు చేసే ఇది ఒక. ఇక్కడ ఇంకొక విషయం కూడా సార్, మత ప్రచారం అని ఒక అంశం తీసుకుంటే ప్రతి ఒక్కరికి మత ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పేసి మన రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన హక్కు. కానీ ఇది హద్దు దాటుతుందా అంటే ఆ మత గ్రంథాల్లో ఉన్న దాన్ని బేస్ చేసుకొని ఇతర మతాలని దూషించటం ఇది రాజ్యాంగపరంగా నేరబద్ధం కాదా? ఆ మతాలు మన రాజ్యాంగాన్ని వాళ్ళు ఒప్పుకోవు. ఒకటి వాళ్ళకి అవసరం ఎక్కడ ఉందో, వాళ్ళకి ఎక్కడైతే వీలుందో అంతవరకే వాళ్ళు వాడుకుంటారు. వాళ్ళ మతపరమైన బోధనలకి కనుక రాజ్యాంగానికి చెప్పేదానికి కనుక తేడా వచ్చిందనుకోండి, వాళ్ళు చెప్తారు మా మతమే ఇంపార్టెంట్. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇంకోటి మీకు ఇందాక చెప్పలేదు, మనకి రాజ్యాంగం వచ్చింది, లౌకికవాదం చేశారు, సరే అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు లౌకికవాదం అంటే అన్ని మతాలు సమానమే. మామూలుగా ప్రభుత్వానికి మతానికి సంబంధం లేదు. ప్రభుత్వ ఆచరణలో మతపరమైన విషయాలను గ్రహించకూడదు. సో ఈ విధంగా లౌకికవాదానికి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. కానీ భారతదేశంలో పాటించే లౌకికవాదం అది ఒక కుహన లౌకికవాదం. చెప్పడానికే లౌకికవాదం కానీ చేసేయన్నీ వేరేది. ఎట్లా అంటే ఇప్పుడు ఏ లౌకికవాద దేశం అయినా చూడండి మీరు, ఎక్కడైనా ప్రపంచంలో ఇప్పుడు దాదాపు 200 చిల్లర దేశాలు ఉన్నాయి కదా, ఏదైతే లౌకికవాదం చెప్తుందో అక్కడున్న అన్ని మతాలని అన్ని ప్రజలందరినీ సమాన హక్కులు వాళ్ళకి ఇస్తారు. అంటే మతపరమైన హక్కులు కానీ, సంస్కృతిపరమైన హక్కులు కానీ, విద్యా హక్కులు కానీ, ఇంకా వేరే విధంగా. కానీ భారతదేశంలో హిందువులు మెజారిటీ అని మనం చెప్పుకునే హిందువులకి సమాన హక్కులు కూడా ఇవ్వలేదు. అంటే ముస్లింలకి క్రైస్తవులకి ఏదైతే స్పెషల్ ప్రివిలేజెస్ ప్రత్యేకమైన హక్కులు ఇచ్చారో వాళ్ళకి, అవి మనకి ఇవ్వలేదు. ఇది మీరు చెప్పారనుకోండి, చాలామందికి వాళ్ళు ఆశ్చర్యపోతారు. రోజు చాలామంది రాజ్యాంగాన్ని ఇట్లా పట్టుకొని చూపించే రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే ఇక్కడున్న అంబేద్కర్ వాదులు, తర్వాత అంబేద్కర్ ఈ రాజకీయ నాయకులు ప్రతివాడు రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని పోతారు. కానీ అందులో ఏముందని మాత్రం దవడేవాడు. సో అందులో మీరు చూస్తే ఎట్లా అంటే మీరు ఆర్టికల్ 25 మీరు మతపరమైన అన్నారు కదా, మతపరమైన హక్కులు 3 రకాల హక్కులు ఇచ్చారు. అందులో ఒకటి మతాన్ని ఆచరించడానికి పాటించడానికి. ఇప్పుడు మీరు కాశ్మీర్లో
హిందువులు ఎందుకు తరిమేశారు అక్కడ నుంచి 1990 నుంచి? మనం రాజ్యాంగం మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు కశ్మీర్ ప్రాంతంలో, కశ్మీర్ వ్యాలీలో దాదాపుగా 30% మంది హిందువులు ఉండేది, 70% మంది ముస్లిం ఉన్నారు. ఈనాడు ఒక్క హిందువు కూడా లేడు. ఎందుకు అంటే నువ్వు హిందువు అయితే నేను చంపేస్తాం, లేదా ఇక్కడి నుంచి పోని. మరి నువ్వు మతాన్ని ఆచరించడానికే నీకు హక్కు లేనప్పుడు అది ఏమి రాజ్యాంగం? రాజ్యాంగం అనేది మనం రక్షించాలి కదా మన హక్కుని. కాశ్మీర్లో ఉన్న హిందువుల వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఆచరించడానికి ఉన్న హక్కుని కాపాడలేని రాజ్యాంగం అది లౌకిక రాజ్యాంగం ఎలా అవుతుందమ్మా? కాదు కదా. ఇది ఒక ఉదాహరణ. రెండవది మత మార్పిడి అన్నారు. మత మార్పిడి అనేది ఎవరికి ఇస్తారు? మతాన్ని మార్పు చేయాలని వాళ్ళకి కదా. క్రైస్తవులు ముస్లింలు వాళ్ళ ధర్మ గ్రంథాల ప్రకారం, వాళ్ళ మత గ్రంథాల ప్రకారం ప్రపంచాన్ని మొత్తం నువ్వు క్రైస్తవులుగా మార్చు, మతం మార్చు, ప్రపంచం మొత్తాన్ని ముస్లింలుగా మతం మార్చు అని వాళ్ళ మత గ్రంథాలు చెప్తున్నాయి. అది ఆ హక్కు ఎవరికి ఉపయోగపడుతుంది? వాళ్ళకు ఉపయోగపడుతుంది. మనకి ఏ మత గ్రంథం, మన హిందూ గ్రంథం ఎక్కడా చెప్తుంది వేరే వాడిని మతం మార్చమని? దీనికి ఉదాహరణ చెప్తాను. ఎట్లా అంటే ఉదాహరణ రూపంలో చేద్దాం, అర్థమవుతుంది. ఇప్పుడు మీరు శాకాహారులు, నేను మాంసాహారిని. లేకపోతే మీరు మన ఇద్దరికి ఇప్పుడు ఎవరన్నా మన భోజనాలు పిలిచారనుకోండి, కేవలం మాంసాహార భోజనం అక్కడ పెట్టి తినమంటారు. నేను మాంసాహారిని కదా, నేను మొత్తం మెక్కేస్తాను. మీరేమో శాకాహారి, మీరేం తినలేరు. మీరు అడుగుతారు నేను శాకాహారిని అంటే తినచ్చు. అదేముంది, ఇది భోజనమే కదా, మీరు తింటే తినండి లేకపోతే లేదంటారు. అది మీ హక్కు అన్నట్టే, లేకపోతే మిమ్మల్ని యాక్చువల్గా గౌరవించినట్టేనా మిమ్మల్ని? కాదు కదా. మరి మన హిందూ మతంలోనే మత మార్పిడి చేయవచ్చు, అది చెయ్యాలి అనే విషయమే ప్రస్తావన లేనప్పుడు మేము హిందువులకు కూడా మత మార్పిడి చేసే హక్కు ఇచ్చాము అని అంటే అది ఎంత అసంబద్ధం అమ్మా. ఇంకో ఉదాహరణ చెప్తాను. అడవిలో ఒక జింక ఉంటుంది, ఒక తోడేలు ఉంటుంది. తోడేలుకు జింకకి సమాన హక్కులు ఇచ్చాం మేము, ఇద్దరిది ఎవరినో చంపుకొని తినండి అని అంటారు. తోడేలు జింకని చంపి తింటుంది, కానీ జింక తోడేలు చంపగలదా? అది ఒకటి చంపలేదు, చంపినా కానీ తినగలదా? అంటే మీరు ఇచ్చిన హక్కు అసంబద్ధమైనదే కదా. సో కాబట్టి హిందువులను మభ్యపెట్టడం కోసమని ఇది క్రైస్తవులు, ముస్లింలు, తర్వాత హీనువులు అని చెప్పాను కదా, నామమాత్రపు హిందువులు ఆనాడు రాజ్యాంగ సభలో దీన్ని చేశారు. దీనికి నాయకుడు ఎవరంటే సర్దార్ పటేల్.